హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై చుటుకు మినీ బ్లాగ్. మీరు వైట్ రైస్ తినుంటారు, బ్రౌన్ రైస్ చూసుంటారు. కానీ ఎప్పుడైనా బ్లాక్ రైస్ ట్రై చేశారా? ఏం లేదండి, చేయడం చాలా ఈజీ. స్టవ్ ఆన్ చేయాలి, గిన్నెలో రైస్‌కి తగినంత వాటర్ పోయాలి. ఆ తర్వాత సింపుల్‌గా మర్చిపోవాలంతే. కొంచెం సేపటికి కాదు, చాలా సేపటికి బ్లాక్ రైస్ ఉడికి రెడీ అవుతుంది. ఆ తర్వాత వంటింట్లో పొగ, ఇంట్లో సెగ అనే మూవీ రెడీ అయ్యి, రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. ఇల్లంతా బెండ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌గా ఒక్క స్టెప్ కూడా మిస్ కాకుండా ఇదే ప్రొసీజర్ ఫాలో చేశాడు మా కొలీగ్. వాళ్ళ ఆవిడ ఊరెళ్ళింది. కర్రీస్ ఎలాగో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఆ మాత్రం ఇంట్లో రైస్ వండుకోలేమా అనుకున్నాం. ఎంత రైస్‌కి ఎంత వాటర్ పోయాలో యూట్యూబ్‌లో చూసి మరి స్టవ్ ఆన్ చేసి కాల్‌కి వచ్చారు. తర్వాత ఏముంది, పక్కింటోళ్ళొచ్చి తలుపు కొట్టారు. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్, సమ్‌వన్ ఈస్ ఎట్ డోర్ అని ఎళ్ళారు. ఆ తర్వాత ఏమైందో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకలా చేశావని అడిగితే యూట్యూబ్ ఛానెల్‌లో రైస్ పెట్టి కాల్ తీసుకోకూడదని చెప్పలేదంట. ఆ దెబ్బకి వాళ్ళ ఆవిడ ఇప్పటి వరకు తనని వంటింట్లో అడుగుపెట్టనివ్వట్లేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. కొంపదీసి మిషన్ సక్సెస్‌ఫుల్ అంటారా? మీరు కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.